లాస్ట్ ఎలక్షన్స్ 2 తెలుగు స్టేట్స్లో మనం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్కడ ఏపీలో చూసినట్లయితే జనసేన కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఫినామినల్ విక్టరీ సాధించింది. అందులో జనసేన గెలుపు అనేది అవుట్ అండ్ అవుట్ క్లీన్ స్వీప్ చేస్తూ గెలిచింది. ఒక ఫినామినల్ స్ట్రైక్ రేట్. కరెక్ట్. సో ఎట్లా చూస్తారు దానికి ఎక్స్టెన్షన్గా జనసేన నుంచి ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, బయట రావడం మీరు ఏమన్నా రిగ్రెట్ అవుతున్నారు? ఏం లేదు, అలాగేం లేదు. ఒకవేళ ఉంటే అధికారంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు. అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎస్, అక్కడ 5 సంవత్సరాల్లో జరిగిన విషయాలని ఏం జరిగిందన్నది ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగారు. తర్వాత 3 పార్టీలు కలిశాయి. కలిసిన తర్వాత ఎలాగైనా కూడా కలిస్తే ఆటోమేటిక్గా ఓటింగ్ అన్నది పెరుగుతుంది. ఆ తర్వాత ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళగలిగారు. ఆ తర్వాత వారు చేసిన సంక్షేమం కన్నా మేము ఎక్కువ చేస్తాం, సూపర్ 6 హామీలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా రోడ్ల పరిస్థితి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వీటన్నిటి గురించి ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. సో 164 సీట్లు వచ్చాయి 3 పార్టీలకు కలిసి. అందులో మీరు అన్నట్టు జనసేనకి మొత్తం ఎంతమంది నిలబెట్టారు? జనసేనకి ఎట్లా సాధ్యమైంది సార్ అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు అంతకుముందు ఎలక్షన్స్ చూసినట్లయితే ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఇంత 100% స్ట్రైక్ రేట్ మీరు అన్నట్లు ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? అంటే ఏంటంటే 3 పార్టీల కోఆర్డినేషన్, ఆ తర్వాత ఒక మార్పు రావాలి అన్న ప్రజలలో అభిప్రాయము. సో ఇవన్నీ కూడా కలిసే తర్వాత ఈ 3 పార్టీలు కూడా సఖ్యంగా ఉండడం, అది కూడా చాలా విషయం. ఓటర్లు కూడా అనుకున్నట్టు వీళ్ళ ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా వేయాలి. ఇక్కడ వేరే క్యాండిడేట్ ఉన్నా కూడా, వేరే పార్టీ ఓటర్స్ ఉన్నా కూడా వాళ్ళు దానికి కోఆర్డినేషన్ బాగా జరిగిందన్నది మనం చూసుకోవచ్చు. ఆ విధంగా జరిగిన పరిస్థితి వల్ల ఆ విధంగా తీసుకురాగలిగారు. మిగతా పార్టీ తీసుకున్నా కూడా వారికి కూడా 39 నుంచి 40% ఓట్లు పడ్డాయి. కానీ అవి వీటిలలో మారలేదు. ఇట్ ఈస్ నాట్ కన్వర్టెడ్. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూసుకుంటే 2014లో జరిగిన ఓటింగ్లో అప్పుడు గెలుపులో మళ్ళా కూటమి తర్వాత వైఎస్సీపీ, ఈ రెండింటి మధ్య అప్పుడు 5 లక్షల ఓట్లు మాత్రమే డిఫరెన్స్. 2019లో జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లు వచ్చాయి. అప్పుడు సుమారుగా ఐ థింక్ 21-23 లక్షల ఓట్ల డిఫరెన్స్. సో ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతుంటే ఈ ఓటింగ్ డిఫరెన్స్ అన్నది తక్కువే, కానీ సీట్ల డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నది. పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది, కానీ సీట్లు అక్కడ 151, అప్పుడు 23 ఓటు ఇచ్చింది. 23 + 1 175, ఇప్పుడు 164 + 11. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి ఇన్ని సీట్లు రావడం అన్నది కూడా ప్రజాస్వామ్యానికి కొద్దిగా ఆలోచించాల్సిందే. అందుకనే నేను అన్నాను, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ మనం ఏదైతే వాడామో, ఏ పార్టీకి ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు వస్తే అన్ని సీట్లు వస్తే అప్పుడు ఏమవుతుందంటే అందరూ జాగ్రత్తగా పనిచేస్తారు. లేకుంటే మేము ఏం చేసినా నడుస్తుంది 5 సంవత్సరాలు, రికాల్ సిస్టమ్ లేదు మన దగ్గర. సో ఆ ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు